హాయ్ హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం 2వ అధ్యాయం సమితులు. ఈ సమితులు చాప్టర్లోని ముఖ్యాంశాలు అలాగే అభ్యాసం 2.2 నుండి సమస్యలు వాటి సాధనలను చూద్దాం. ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే సమితులు, వాటి యొక్క రకాలు. సమితుల్లోని రకాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా శూన్య సమితి. శూన్య సమితి అంటే మూలకములు లేని సమితిని శూన్య సమితి అంటారు. సమితి అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. సమితి అంటే సునిర్వచిత వస్తువుల సముదాయం. ఖచ్చితంగా నిర్వచించగలిగినట్టి వస్తువుల సముదాయాన్నే సమితి అంటారు అని మనం తెలుసుకున్నాం. అయితే ఏదైనా ఒక సమితిలో ఒక్క మూలకం కూడా లేకపోతే అలాంటి సమితిని శూన్య సమితి అంటారు. ఇక ఇక్కడ చూడండి, ఈ శూన్య సమితిని ఇలాగా సమితి బ్రాకెట్లోంచి మధ్యలో ఖాళీగా ఉంచాలంటే ఇందులో ఏ మూలకము లేదు. ఇలాగ ఈ గుర్తుతో కానీ లేదా 5 అనే గుర్తుతో కానీ సూచిస్తారు. ఈ శూన్య సమితి అంటే ఏంటి? ఓకే, శూన్య సమితి అంటే మూలకములు లేని సమితిని శూన్య సమితి. ఏ ఒక్క మూలకం కూడా ఉండకూడదు, జీరో కూడా ఉండకూడదు. జీరో ఉన్నది ఒక మూలకమే అవుతుంది. అందుకని సమితి లోపల జీరో కూడా ఉండకూడదు. ఖాళీగా సమితి బ్రాకెట్లు ఉంటే అలాంటి సమితిని శూన్య సమితి అంటారు. ఈ శూన్య సమితిని ఇలా కానీ అంటే బ్రాకెట్లు ఖాళీ బ్రాకెట్లతో కానీ లేదా 5 అనే అక్షరంతో కానీ శూన్య సమితిని సూచిస్తారు. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే a = x such that x అనేది రుణాత్మక సహజ సంఖ్య. మనకి తెలుసు ఏమని, సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. 1, 2, 3, 4 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే. ఈ సహజ సంఖ్యల్లో ఎక్కడైనా నెగిటివ్ నెంబర్ రుణ సంఖ్య ఉంటుందా? సహజ సంఖ్యల్లో -1, -2, -3 ఉంటాయా? గుడ్. -2, -3 ఇవేమి సహజ సంఖ్యల్లో ఉండవు. సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య 1, అతిపెద్ద సహజ సంఖ్య మనం కనుక్కోలేం. అంటే అన్నీ కూడా ధనరాశులే. 1, 2, 3, 4 ఇవన్నీ ధనరాశులే. అందుకని సహజ సంఖ్యల్లో రుణ సహజ సంఖ్య ఉండదు. అందుకని ఈ సమితిలో ఒక్క మూలకం కూడా లేదు. ఒక మూలకము లేదు కాబట్టి ఇది శూన్య సమితికి ఉదాహరణ అవుతుంది. ఇంక తర్వాత రెండవ రకం సమితి చూడండి, ఏకమూలక సమితి. పేరులోనే ఉంది ఏకమూలక సమితి. ఏక అంటే 1, అంతే కదా? ఓకే, అంటే ఒకే మూలకంతో కూడిన సమితిని ఏకమూలక సమితి అంటారు. ఏకమూలక సమితి అంటే ఒకే మూలకంతో కూడిన సమితిని, ఒకే ఒక మూలకం ఉండిన సమితిని. ఏ సమితిలోనైనా ఒకే ఒక మూలకం ఉంటే అలాంటి సమితిని ఏకమూలక సమితి అంటారు. ఉదాహరణకి b = సెట్ A. ఇక్కడ b అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఒకే ఒక మూలకం a అనే మూలకం ఉంది. అందుకని b అనే సమితి ఏకమూలక సమితి అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి, c = x such that x అనేది సరి ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు 2 నుంచి మొదలవుతాయి, అంతే కదా? ఓకే, ఏంటి ప్రధాన సంఖ్యలు చెప్పండి చూద్దాం. 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. ఈ ప్రధాన సంఖ్యల్లో 2 ఒక్కటే సరి సంఖ్య, మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు కూడా బేసి సంఖ్యలే. అందుకని సరి ప్రధాన సంఖ్య అంటే 2 ఒక్కటే ఉంటుంది. అంటే సి అనే సమితిలో ఒకే ఒక మూలకం 2 ఉంది కాబట్టి ఈ సి అనే సమితి కూడా ఏకమూలక సమితికి ఉదాహరణ అవుతుంది. తర్వాత విశ్వ సమితి. విశ్వ సమితి అంటే అన్ని మూలకాలతోటి కూడిన సమితిని సార్వత్రిక సమితి అని కానీ లేదా విశ్వ సమితి అని కానీ అంటారు. ఏంటి? అన్ని మూలకాలతో. రిపీట్ చేస్తున్నాం చూడండి, విశ్వ సమితి అంటే అన్ని మూలకాలతో కూడిన సమితిని సార్వత్రిక సమితి లేదా విశ్వ సమితి అంటారు. దీన్ని క్యాపిటల్ యూతో కానీ లేదా ఇక్కడ చూడండి దీన్ని ఏమని చదవాలంటే మ్యూ అని చదవాలి. మ్యూ అనే అక్షరంతో కానీ సూచిస్తారు. మళ్ళీ చదువుతున్నాను, విశ్వ సమితి అంటే అన్ని మూలకాలతోటి కూడిన సమితిని, మూలకాలన్నీ ఉండే సమితిని విశ్వ సమితి అంటారు. ఈ విశ్వ సమితినే సార్వత్రిక సమితి అని కూడా అంటారు. దీన్ని క్యాపిటల్ యు అనే అక్షరంతో కానీ లేదా మ్యూ అనే అక్షరంతో కానీ సూచిస్తారు. ఇక్కడ విశ్వ సమితికి ఉదాహరణ కావాలంటే
మన పాఠశాలలోని విద్యార్థుల అందరి సమితి విశ్వసమితి అయింది. అలా అనుకుంటే అప్పుడు మన పాఠశాలలో ఉండే 10వ తరగతి విద్యార్థులు ఒక సమితి, 9వ తరగతి విద్యార్థులు ఒక సమితి, 8వ తరగతి విద్యార్థులు ఒక సమితి, అలాగే పాఠశాలలో క్రికెట్ జట్టు ఒక సమితి, లేదా పాఠశాలలో వాలీబాల్ జట్టు ఒక సమితి, ఇలాగ ఇవన్నీ కూడా సమితులు అవుతాయి. ఈ సమితులన్నీ అంటే ఈ సమితుల్లో ఉండే మూలకాలన్నీ ఎవరు? ఈ సమితుల్లో ఉండే మూలకాలన్నీ అంటే విద్యార్థులందరూ కూడా ఆ పాఠశాల యొక్క విద్యార్థులే. అందుకని పాఠశాల యొక్క విద్యార్థుల సమితి అనేది సార్వత్రిక సమితి లేదా విశ్వ సమితి అయితే, 10వ తరగతి విద్యార్థుల సమితి లేదా 8వ తరగతి విద్యార్థుల సమితి లేదా వాలీబాల్ జట్టు ఇవన్నీ కూడా ఆ సమితి నుండి వచ్చినవే. అందుకని విశ్వ సమితి అంటే సార్వత్రిక సమితి అంటాం. సార్వత్రిక సమితి అన్న విశ్వ సమితి అన్న రెండు ఒకటే. అన్ని మూలకాలతోటి కూడిన సమితినే సార్వత్రిక సమితి అంటారు. తర్వాత పరిమిత సమితి. పరిమితం అంటే మూలకాల సంఖ్య పరిమితంగా ఉండాలి. పరిమితంగా ఉండడం అంటే మనం లెక్కించగలిగినదిగా ఉండాలి. అంటే ఏదైనా ఒక సమితిలో మూలకాల సంఖ్య పరిమితంగా లేదా లెక్కించగలిగిందిగా ఉంటే అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు. ఏదండి మళ్ళీ చెప్తున్నాను, మూలకాల సంఖ్య పరిమితంగా లేదా లెక్కించదగినదిగా ఉంటే అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు. ఉదాహరణకి d = x such that x అనేది ఆంగ్ల భాషలోని అచ్చులు. ఆంగ్ల భాషలో ఏంటి అచ్చులు ఉన్నాయి? వోవెల్స్ అంటాం కదా, AEIOU 5 ఉన్నాయి. అంటే మనం లెక్క పెట్టగలిగాం, అందుకని అది పరిమిత సమితి అవుతుంది. అలాగే x such that x అనేది ప్రపంచ జనాభా. ప్రపంచ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని వందల కోట్లలో ఉంటుంది, కానీ మనం లెక్కించగలిగాం, అందుకని అది కూడా పరిమిత సమితే అవుతుంది. తర్వాత అపరిమిత సమితి. ఏదైనా ఒక సమితి యొక్క మూలకాల సంఖ్య అనంతం అంటే లెక్కించలేము. ఏ సమితి యొక్క మూలకాల సంఖ్యను లెక్కించలేము లేదా అనంతంగా ఉంటుందో అలాంటి సమితిని అపరిమిత సమితి అంటారు. మళ్ళీ చదువుతున్నాను. ఏ సమితి యొక్క మూలకాల సంఖ్య అనంతమైతే లేదా అపరిమితం అయితే అలాంటి సమితిని అపరిమిత సమితి అంటారు. ఉదాహరణకి n = అంటే సహజ సంఖ్యా సమితి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయో లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం, అనంతంగా ఉంటాయి సహజ సంఖ్యలు, అందుకని అది అపరిమిత సమితి అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ s = x such that x అనేది ఆకాశంలో ఒక నక్షత్రం. ఆకాశంలో నక్షత్రాలను కూడా మనం లెక్క పెట్టలేము, అందుకని అది కూడా అపరిమిత సమితే అవుతుంది. తర్వాత ఉపసమితి. ఏదైనా ఒక సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితి యొక్క మూలకం అయితే, మళ్ళీ చదువుతున్నాను, ఏదైనా ఒక సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితి యొక్క మూలకం అయితే అప్పుడు మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి అవుతుంది. అప్పుడు మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి. ఉపసమితిని ఇంగ్లీష్లో సబ్సెట్ అంటారు. సబ్సెట్ అంటే మొదటి సమితిలో ఉండే మూలకాలన్నీ రెండవ సమితిలో ఉండాలి, లేదా మొదటి సమితిలో ఉండే ప్రతి మూలకం రెండవ సమితిలో ఉండాలి. ఇందాక మనం అనుకున్నాం, మనం విశ్వ సమితి గురించి మాట్లాడుకున్నప్పుడు పాఠశాలలోని విద్యార్థుల సమితి అది పెద్ద సమితి, అది విశ్వ సమితి. దాంట్లోంచి పాఠశాలలోని వాలీబాల్ జట్టులో ఉండే విద్యార్థులందరూ కూడా పాఠశాలలోని విద్యార్థులే. అంటే వాలీబాల్ జట్టు సమితి పాఠశాల విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది. అలాగే 10వ తరగతి విద్యార్థుల సమితి పాఠశాల విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది. అలాగే 6వ తరగతిలోని బాలుర సమితి 6వ తరగతి మొత్తం విద్యార్థుల సమితికి ఉపసమితి అవుతుంది. అంటే ఉపసమితి అంటే ఏ సమితి యొక్క ప్రతి మూలకం మరొక సమితిలో ఉంటుందో అప్పుడు ఆ సమితిని ఉపసమితి అంటారు. ఈ ఉపసమితిని ఇంగ్లీష్లో సబ్సెట్ అని అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఏ అనే సమితిలో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి. అదే బి అనే సమితిలో 1, 2, 3, 4 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉందా ఒకసారి వెరిఫై చేయండి. ఏలో ఉండే మొదటి మూలకం 1 బిలో ఉందా? ఉంది. ఏలో ఉండే రెండో మూలకం 2 బిలో ఉందా? బిలో కూడా ఉంది.
అలాగే ఏలో ఉండే మూడో మూలకం 3, అది కూడా బిలో ఉంది. అంటే ఏలో ఉండే ప్రతి మూలకం బి అనే సమితిలో ఉంది కాబట్టి ఏ సమితి బి సమితికి ఉపసమితి అవుతుంది. ఇప్పుడు మనం సమితులు వాటిలోని కొన్ని రకాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ తర్వాత సమితులలో ప్రాథమిక పరిక్రియలు కొన్ని ఉన్నాయి. సమితులను ప్రాథమిక పరిక్రియలు వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాథమిక పరిక్రియల్లో మొట్టమొదటిది సమితుల సమ్మేళనం. 2 లేదా అంతకన్నా ఎక్కువ సమితుల సమ్మేళనం మనం కనుక్కోవాలంటే ఈ అన్ని సమితుల్లో ఉండే మూలకాలను కలిపి రాసేయాలి. సమితుల సమ్మేళనం 2 లేదా అంతకన్నా ఎక్కువ సమితుల యొక్క సమ్మేళనం కావాలంటే మొదటి సమితిలో ఉండే మూలకాలని, రెండో సమితిలో ఉండే మూలకాలని, మూడో సమితిలో ఉండే ఎన్ని సమితులు ఇస్తే అన్ని సమితుల్లోని మూలకాలన్నిటినీ వరుసగా వ్రాస్తే అదే సమితుల యొక్క సమ్మేళనం అవుతుంది. మనం 10వ తరగతి సంబంధించి 2 సమితుల యొక్క సమ్మేళనాన్ని మాత్రమే మనం కనుక్కోవాలి. పేరులోనే అర్థం ఉంది, సమ్మేళనం. సమ్మేళనం అంటే కలయిక, వాటన్నిటినీ కలిపి రాయాలి, కూడిక కాదు, కలయిక. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఏ అనే సమితిలో 1, 2 అనే మూలకాలు ఉన్నాయి. బి అనే సమితిలో 2, 3, 4 అనే మూలకాలు ఉన్నాయి. అప్పుడు ఈ సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో యూనియన్ అంటారు. సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? యూనియన్. యూనియన్లో మొదటి అక్షరం యు కాబట్టి ఈ సమ్మేళనానికి గుర్తు ఇక చూడండి, ఇక్కడ యు అని రాయాలి. ఇక్కడ దీన్ని ఏ అనే సమితి, బి అనే సమితి యొక్క సమ్మేళనం కాబట్టి దీన్ని తెలుగులో ఏబిల సమ్మేళనం అని చదవచ్చు. అదే ఇంగ్లీష్లో ఏ యూనియన్ బి అని చదువుతారు. ఏమని చదువుతారండి? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్మేళనం అంటే ఎలా రాయాలని తెలుసుకున్నాం మనం. మొదటి సమితిలో మూలకాలు, రెండో సమితిలో మూలకాలు, ప్రతి మూలకాన్ని మనం రాసేయాలి. ఏ ఒక్క సమితిలో మూలకం ఉన్నా ఆ మూలకాన్ని సమ్మేళనం సమితిలో రాసేయాలి. ఇక్కడ చూడండి, 1 ఉంది, మొదటి సమితిలో మాత్రమే ఉంది, యూనియన్లో రాసేయండి. 2 రాసేయండి, 3 రాయండి, 4 రాయండి. ఇలాగా మొదటి సమితిలో మూలకం ఉన్నా, రెండో సమితిలో మూలకం ఉన్నా ఆ మూలకాలన్నింటినీ రాస్తే వచ్చేదే సమితుల యొక్క సమ్మేళనం. ఈ మూలకాలన్నిటినీ కామాలతోటి వేరు చేస్తూ ఈ మూలకాలన్నిటినీ సమితి బ్రాకెట్ల మధ్యలో ఉంచాలి. ఇలాగ రాస్తే వచ్చేదే సమితుల యొక్క సమ్మేళనం, యూనియన్. ఈ ఏ యూనియన్ బి యొక్క నిర్మాణ రూపం, సమితి నిర్మాణ రూపం ఎలా ఉంటుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏకి చెందింది, ఎక్స్ బిలాంగ్ టు ఏ, లేదా ఎక్స్ బిలాంగ్ టు బి. అంటే ఎక్స్ అనే మూలకం మొదటి సమితికి చెందిన లేదా రెండవ సమితికి చెందిన అప్పుడది సమ్మేళనంలో ఉంటుంది. అందుకని ఏ యూనియన్ బి యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్ టు బి. ఇప్పుడు రెండవది సమితుల ఛేదనం. సమితుల ఛేదనం అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సమితుల ఛేదనం అనగా ఈ అన్ని సమితులలోని ఉమ్మడి మూలకాలను తీసుకోవాలి. ఇందాక సమితుల సమ్మేళనంలో ఏ ఒక్క సమితిలో మూలకం ఉన్నా సమ్మేళనంలో రాసాం. కానీ ఇప్పుడు ఛేదనం అంటే 2 సమితుల్లో ఉమ్మడిగా ఉండే మూలకాలను మాత్రమే తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 సమితులు లేదా అంతకన్నా ఎక్కువ సమితులు ఇచ్చారనుకోండి, ఈ సమితులన్నిటిలోనూ ఉమ్మడిగా ఏ మూలకాలు అయితే ఉన్నాయో, ఉమ్మడి అంటే కామన్గా ఏ మూలకాలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే రాయాలి. అంటే మొదటి సమితిలోని రెండో సమితిలోనూ ఆ మూలకాలు ఉండాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ 2, 3, 4 అయినా ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఛేదనము బి. ఛేదనాన్ని ఇంగ్లీష్లో ఇంటర్సెక్షన్ అంటారు. ఛేదనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇంటర్సెక్షన్. ఈ ఛేదనానికి గుర్తు ఇక్కడ చూసారా, ఇదే ఛేదనం యొక్క గుర్తు అవుతుంది. యూని తలకిందులుగా రాయాలి. యూని తలకిందులుగా రాసిందే ఛేదనం యొక్క గుర్తు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఛేదనము, ఏ ఛేదనము బి. ఏమనుకున్నాం మనం? 2 సమితుల్లోనూ ఉమ్మడిగా కామన్గా ఉండే మూలకాలను రాయాలి.
ఇక్కడ ఏ సమితిలోను బి సమితిలోను కామన్గా ఉండే మూలకాలు ఏవి? ఒకటి ఏలో ఉంది, బిలో ఉందా? లేదు, కాబట్టి అది కామన్ కాదు. 2 ఏలోనే ఉంది, బిలో కూడా ఉంది. అలాగే 3 ఏలోనే ఉంది, బిలో కూడా ఉంది. 4 అనే మూలకం ఏలో లేదు, బిలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 సమితుల్లోనూ ఉమ్మడిగా ఉన్నవి, రెండిట్లోనూ కామన్గా ఉన్నవి 2, 3. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి 2, 3. ఈ విధంగా రాస్తే వచ్చిందే ఛేదనం. ఛేదనాన్ని ఇంగ్లీష్లో ఇంటర్సెక్షన్ అంటారు. సమ్మేళనం అంటే యూనియన్, 2 సమితుల్లో ఉండే మూలకాలని వరుసగా రాసేస్తే వచ్చింది సమ్మేళనం. అదే ఛేదనం అంటే 2 సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను మాత్రమే రాస్తే వచ్చేది ఛేదనం. ఛేదనం యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్ టు బి. అంటే ఎక్స్ అనే మూలకం ఏకి చెంది ఉండాలి మరియు బికి కూడా చెంది ఉండాలి. అంటే ఎక్స్ అనే మూలకం ఏబి సమితులలో ఉమ్మడిగా ఉండాలి, కామన్గా ఉండాలి. అప్పుడే అది ఏ ఇంటర్సెక్షన్ బిలో, ఏ ఛేదనం బిలో ఉంటుంది. తర్వాత సమితుల భేదము. 2 సమితుల భేదం అనగా మొదటి సమితిలో మాత్రమే ఉండి రెండవ సమితిలో లేకుండా ఉంటే అలాంటి మూలకాలు సమితుల భేదంలోకి వస్తాయి. 2 సమితుల భేదం కనుక్కోవాలంటే ఆ మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉండాలి, రెండవ సమితిలో ఉండకూడదు. అలాంటి మూలకాలు కలిగిన సమితినే సమితుల భేదము అంటారు. ఉదాహరణకి ఏ అనే సమితి 1, 2, 3 మూలకాలతోటి, బి అనే సమితి 2, 3, 4 మూలకాలతోటి ఉంటే అప్పుడు ఏ మైనస్ బి భేదం అంటే మైనస్ డిఫరెన్స్, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం, ఆ మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉండాలి, రెండో సమితిలో ఉండకూడదు. ఇక్కడ చూడండి, 1 అనే మూలకం మొదటి సమితిలో మాత్రమే ఉంది, రెండో సమితిలో లేదు, అందుకని 1 రాసుకున్నాం. 2 మొదటి సమితిలోనే ఉంది, రెండో సమితిలోనే ఉంది, అందుకని రాయకూడదు. 3 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది, రాయకూడదు. 4 ఏలో లేదు, బిలో మాత్రమే ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మొదటి సమితిలో మాత్రమే ఉండాలి, రెండో సమితిలో మాత్రమే ఉండే మూలకాలు మనకు వద్దు, మొదటి సమితిలో మాత్రమే ఉన్న మూలకాలను రాసుకోవాలి. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి 1 అవుతుంది. ఇంకా ఈజీగా కావాలంటే ఈ 2 సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి. 2 అటు ఇటు ఉంది, కొట్టేయండి, 2 కొట్టేయండి. 3 అటు ఇటు ఉంది, ఈ 3ను కూడా క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఏలో మాత్రమే మిగిలిన మూలకాలని ఏ మైనస్ బిలో రాసుకోవాలి. ఈ విధంగా ఇది సమితుల భేదం అవుతుంది. సమితుల భేదం అంటే ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని మనం ఇంగ్లీష్లో అనొచ్చు. సమితుల సమ్మేళనం అంటే 2 సమితుల్లోనూ ఉండే మూలకాలని అన్నిటినీ విడివిడిగా రాస్తే వచ్చేదే సమ్మేళనం. ఛేదనం అంటే 2 సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు రాస్తే వచ్చేది ఛేదనం. సమితుల భేదం అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలను రాస్తే వచ్చేది సమితుల యొక్క భేదము. ఇప్పుడు ఏ మైనస్ బి యొక్క సమితి నిర్మాణ రూపం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. అంటే ఏలో మాత్రమే ఉండాలి, రెండవ సమితి బిలో ఉండకూడదు. ఏ ఎక్స్ అనే మూలకం ఏకి చెందును, బికి చెందదు, అప్పుడే ఏ మైనస్ బిలో ఆ మూలకం ఉంటుంది. తర్వాత ఈ సమితుల చాప్టర్ నుంచి అభ్యాసం 2.2 నుండి సమస్యలు వాటి సాధనలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రశ్న, ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, 5, 6 అయిన ఏ ఇంటర్సెక్షన్ బి మరియు బి ఇంటర్సెక్షన్ ఏ కనుగొనండి. ఇంటర్సెక్షన్ అంటే ఛేదనము, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఛేదనము బి మరియు బి ఇంటర్సెక్షన్ ఏ, బి ఛేదనము ఏలను కనుగొనండి. సాధన, మనకు దత్తాంశం ఇచ్చారు, దత్తాంశాన్ని రాయండి. దత్తాంశం అంటే ఏ సమితి, బి సమితి. ఏ సమితి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, 5, 6. ఇప్పుడు ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ముందుగా కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ముందు ఏ అనే సమితి రాయండి, ఇంటర్సెక్షన్ గుర్తుపెట్టి తర్వాత బి సమితి కాబట్టి బి సమితి మొత్తాన్ని రాసేయండి.
రాసిన తర్వాత ఇది ఛేదనము కాబట్టి రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను రాసుకోవాలి. రెండు సమితుల్లోనూ కామన్గా ఉండే మూలకాలను రాసుకోవాలి. ఒకటి కామన్గా ఉంది, ఒకటి రాసాం. రెండు కామన్గా ఉంది, రెండు రాయండి. మూడు కామన్గా ఉంది, మూడు రాయండి. 4 మొదటి సమితిలోనే ఉంది, రెండో సమితిలో లేదు, రాయనవసరం లేదు. 5 రెండవ సమితిలోనే ఉంది, మొదటి దాంట్లో లేదు, రాయొద్దు. 6 రెండవ సమితిలోనే ఉంది, మొదటి సమితిలో లేదు, దాన్ని కూడా రాయనవసరం లేదు. అంటే రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు కలిగిన సమితే ఛేదనం అవుతుంది. అందుకని ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3. తర్వాత రెండో బిట్ బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ముందు బి ఇంటర్సెక్షన్ ఏ కాబట్టి ముందు బి సమితి రాసాం. బి సమితి ఏంటి? సమితి 1, 2, 3, 5, 6. ఇంటర్సెక్షన్ ఏ సమితి రాయండి. సమితి 1, 2, 3, 4. ఇప్పుడు మళ్ళీ రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలంటే మళ్ళీ 1, 2, 3 వచ్చాయి. ఇప్పుడు 1వ సమీకరణంలోనూ 2వ సమీకరణంలో కూడా ఇక్కడ సమితి 1, 2, 3, ఇక్కడ కూడా సమితి 1, 2, 3. అంటే ఇక్కడ ఈ సమితిలో ఏ మూలకాలు అయితే ఉన్నాయో ఈ సమితిలో కూడా అవే మూలకాలు ఉన్నాయి. ఏ రెండు సమితుల్లోనైనా ఒకే మూలకాలు ఉంటే అప్పుడు రెండు సమితుల్ని ఏమంటారంటే సమ సమితులు అంటారు. సమానం అంటాం. అంటే ఈజ్ ఈక్వల్ టు అనమాట. దేర్ఫోర్ 1, 2ల నుండి మనం ఏమని చెప్పచ్చు? ఏ ఛేదనము బి ఈజ్ ఈక్వల్ టు బి ఛేదనము ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 0, 2, 4 అయినా ఏ ఇంటర్సెక్షన్ 5 మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏలను కనుగొనండి. నీవు ఏమి గమనించావు? మళ్ళీ చదువుతున్నాను ప్రశ్న. ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 0, 2, 4 అయినా ఏ ఇంటర్సెక్షన్ 5 శూన్య సమితి మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏలను కనుగొనండి. ఇక్కడ సాధన చూద్దాం. ఇక్కడ వాడు ఇచ్చిన ముందు రాసేయండి. దత్తాంశం నుండి ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 0, 2, 4. ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం ఏం కనుక్కోవాలి? గుడ్. ఏం కనుక్కోవాలంటే ఏ ఇంటర్సెక్షన్ 5 కనుక్కోవాలి. 5 అంటే ఏంటి? శూన్య సమితి. ఏ అంటే ఏలో ఉండే మూలకాలు ముందు రాసేసాం. సమితి 0, 2, 4. ఇంటర్సెక్షన్ 5 అంటే శూన్య సమితి. ఇప్పుడు రెండిటిల్లోనూ ఇది ఇంటర్సెక్షన్ ఛేదనం కాబట్టి రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు రాయాలి. అసలు ఇక్కడ ఒక మూలకము లేదు. ఒక మూలకము లేనప్పుడు ఇంకా ఉమ్మడి మూలకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్మడి మూలకాలు ఏమీ ఉండవు. అంటే ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. శూన్య సమితిని మనం దేంతో సూచిస్తాం? గుడ్. శూన్య సమితిని 5 అనే అక్షరంతో సూచిస్తాం. అందుకని ఇలాగ వదిలేసినా పర్వాలేదు, ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసినా పర్వాలేదు. అంటే మొదటి బిట్ ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని మనకి తెలిసింది. తర్వాత రెండో బిట్ చూడండి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? రెండో బిట్లో ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ సమితి రాయండి. సమితి 0, 2, 4 ఇంటర్సెక్షన్ మళ్ళీ ఏ అంటే మళ్ళీ అదే సమితి 0, 2, 4. ఇప్పుడు రెండిటిలోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు 0, 2, 4 ఇవన్నీ ఉమ్మడిగానే ఉన్నాయి. అంటే సెట్ 0, 2, 4 అనేది ఏ ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. ఈ సెట్ 0, 2, 4 అంటే అది ఏకి సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1, 2ల నుండి మనం ఏం గమనించామంటే ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని తెలుసుకున్నాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనం తెలుసుకున్నాం. తర్వాత మూడవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 2, 4, 6, 8, 10 బి ఈజ్ ఈక్వల్ టు సెట్ 3, 6, 9, 12, 15 అయినా ఏ మైనస్ బి బి మైనస్ ఏలను కనుగొన్నాము. అలాగే నీవు ఏమి గమనించావు అని అడుగుతున్నారు. అంతే కదా. ఇక్కడ చూడండి, దత్తాంశం నుండి సాధన దగ్గరికి రండి. దత్తాంశం నుండి ఏ అనే సమితిలో ఉండే మూలకాలు 2, 4, 6, 8, 10. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సమితి 3, 6, 9, 12, 15. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ముందు ఏ మైనస్ బి కనుక్కోవాలి, తర్వాత బి మైనస్ ఏ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కుందాం. మైనస్ అంటే భేదము, సమితుల యొక్క భేదము. గుర్తొచ్చింది కదా ఎలా చేయాలో? మనం 3 తెలుసుకున్న సమితుల పరిక్రియలు. ఏంటా 3? మొదటిది గుర్తించుకోండి. వెరీ గుడ్. సమ్మేళనం. సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? యూనియన్. యూతో సూచిస్తారు. రెండవది ఛేదనం. ఇప్పుడే చేసాం మనం ఛేదనం. ఛేదనాన్ని ఇంగ్లీష్లో
ఇంటర్సెక్షన్ అంటారు. దాన్ని ఎలా సూచిస్తాం? యూని తలకిందులుగా రాసి సూచిస్తాం, అది ఛేదనం. ఇంకా మూడవది ఏంటి? భేదం. భేదం అంటే డిఫరెన్స్. దాన్ని దేంతో సూచిస్తాం? మైనస్తో సూచిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏ మైనస్ బి కనుక్కుందాం. అదే కదా కనుక్కోవాలి, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మొదట ఏ సమితి రాయండి. సమితి 2, 4, 6, 8, 10 మైనస్ బి సమితి రాయండి. 3, 6, 9, 12, 15 మైనస్ అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలను రాసుకోవాలి. 2 మొదటి సమితిలో ఉంది, రెండో దాంట్లో లేదు, 2 రాయండి. 4 మొదటి సమితిలో ఉంది, రెండో దాంట్లో లేదు, 4 రాయండి. 6 రెండిట్లోనూ ఉంది, అందుకని వదిలేయండి. 8 మొదటి దాంట్లో ఉంది, రెండో దాంట్లో లేదు, 8 రాయండి. 10 అనే మూలకం మొదటి సమితిలోనే ఉంది, రెండో దాంట్లో లేదు, అందుకని 10 కూడా రాయండి. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి 2, 4, 8, 10 అని వచ్చింది. నెక్స్ట్ రెండో బిట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ముందు బి సమితి రాసి సమితి 3, 6, 9, 12, 15 రాసి మైనస్ ఏ సమితి రాయండి. అంటే సమితి 2, 4, 6, 8, 10 రాసిన తర్వాత ఇప్పుడు మొదటి సమితిలో మాత్రమే మిగిలి ఉన్న మూలకాలు రాసుకోవాలి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, 3 రాయండి. 6 రెండిట్లోనూ ఉంది, వదిలేయండి. 9 ఇందులో లేదు, ఇందులోనే ఉంది, 9 రాసుకోండి. 12 మొదటి సమితిలోనే ఉంది, రెండో సమితిలో లేదు, 12 రాయండి. 15 మొదటి సమితిలోనే ఉంది, రెండో సమితిలో లేదు, 15 రాయండి. ఇలాగా బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 3, 9, 12, 15 అని మనకి వచ్చాయి. ఇప్పుడు 1 నుంచి 2 నుంచి ఇప్పుడు చూస్తే మనం అక్కడుండే ఈ సమితిలో ఉండే మూలకాలు ఈ సమితిలో మూలకాలు సమానంగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయా? లేవు. సమానంగా లేవు కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇక్కడ క్వశ్చన్లు అడిగారు చూడండి, నీవు ఏమి గమనించావు అని. అంటే మనం ఏం గమనించాము? ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని గమనించాము. తర్వాత 4వ ప్రశ్న, ఏ అనే సమితి బి అనే సమితికి ఉపసమితి అయినా ఏ యూనియన్ బిని కనుక్కోండి. మళ్ళీ చదువుతున్నాను. ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అయినా ఏ యూనియన్ బిని కనుక్కోండి. సాధారణ చూద్దాం. ఇక్కడ దత్తాంశంలో ఏమని ఇచ్చాడంటే ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అని ఇచ్చాడు. ఒకసారి ఉపసమితి అంటే గుర్తు తెచ్చుకోండి. ఉపసమితి అంటే మొదటి సమితిలో ఉండే మూలకాలన్నీ రెండవ సమితిలో ఉంటే, మొదటి సమితిలోని ప్రతి మూలకం రెండవ సమితిలో ఉంటే ఇప్పుడు మొదటి సమితి రెండవ దానికి ఉపసమితి అవుతుంది. అందుకని ఇక్కడ మనం ఏమని తీసుకుందామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని అనుకుందాం. ఇప్పుడు ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉందా? ఏలో ఉండే మొదటి మూలకం 1 బిలో ఉంది, ఏలో ఉండే రెండో మూలకం బిలో ఉంది, ఏలో ఉండే మూడో మూలకం కూడా బిలో ఉంది. అంటే ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉంది కాబట్టి ఏ బికి ఉపసమితి అయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ అంటే సమ్మేళనం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సమితి 1, 2, 3 యూనియన్ బి సమితి 1, 2, 3, 4. యూనియన్ అంటే ఈ సమితిలో ఉండే మూలకాలు ఈ సమితిలో ఉండే మూలకాలు మొత్తం అన్ని మూలకాలని వరుసలో రాయాలి. అంటే 1, 2, 3, 4 అన్ని వరుసగా రాస్తాం. ఇప్పుడు ఇది ఏ సమితి? ఈ సమితి 1, 2, 3, 4 అనేది మన క్వశ్చన్లో చూస్తే ఈ సమితి 1, 2, 3, 4 అనేది బి సమితికి సమానం. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది? బి అని వచ్చింది. అంటే ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అయితే అప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏంటండి? ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. తర్వాత ప్రశ్న, ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య, బి ఈజ్ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సరి సహజ సంఖ్య, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది బేసి సహజ సంఖ్య, అండ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య అయినా ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డిలను కనుగొనండి. ఇవన్నీ ఛేదనం. ఈ అన్ని బిట్స్లోనూ 2 సమితులు ఇచ్చారు. 2 సమితుల యొక్క ఛేదనాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ సమితులు ఎలా ఇచ్చారు? జాబితా రూపంలో సమితులను ఇచ్చారా? జాబితా రూపంలో సమితులను ఇవ్వలేదు, సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు.
అందుకని ఇచ్చిన సమితి నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలోనికి మార్చుకుంటే అప్పుడు మనం ఛేదనమైన, సమ్మేళనమైన, భేదమైన చాలా ఈజీగా కనుక్కోగలుగుతాం. అందుకని ముందుగా వాడు ఇచ్చిన సమితులని సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోనికి మార్చుకుందాం. దత్తాంశం నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య. సహజ సంఖ్యలు రాసేయండి. అంటే సమితి 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఎక్సెట్రా, అది సహజ సంఖ్య, అది ఏ అనే సమితి. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సరి సహజ సంఖ్య. సహజ సంఖ్యల్లో సరి సంఖ్యలు అంటే బి ఈజ్ ఈక్వల్ టు సమితి 2 4 6 8 10 ఎక్సెట్రా, అది బి అనే సమితి. సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది బేసి సహజ సంఖ్య. బేస్ సహజ సంఖ్యలు 1 3 5 7 9, 9తో ఆపేయాలని లేదు, 11 13 కూడా రాయొచ్చు. కానీ రాసిన తర్వాత మాత్రం 3 చుక్కలు పెట్టాలి, అంటే ఆ సంఖ్యతో ఆగిపోలేదు, అలాంటి సంఖ్యలు చాలా ఉన్నాయని అర్థం. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఇలాగా మనకి ఇచ్చిన ఈ 4 సమితుల్ని మనం ఎలా రాసాం? సమితి నిర్మాణ రూపంలోంచి జాబితా రూపంలోనికి మార్చాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిట్ మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ అనే సమితి 1 2 3 4 5 6 7 8 ఎక్సెట్రా ఇంటర్సెక్షన్ బి సమితి. బి సమితి అంటే 2 4 6 8. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఉండేవి 2 4 6 8 రెండిట్లో ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది 2 4 6 8 ఎక్సెట్రా అవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి. తర్వాత రెండోది ఏ ఇంటర్సెక్షన్ సి అంటే మళ్ళీ ఏ సమితి రాయండి. సమితి 1 2 3 4 5 6 7 8 ఎక్సెట్రా ఇంటర్సెక్షన్ సి సమితి రాయండి. సి సమితి అంటే సమితి 1 3 5 7 9 ఎక్సెట్రా. ఈ రెండిట్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు 1 3 5 7 ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఉండే మూలకాలే. మూడో బిట్ ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏ అనే సమితి 1 2 3 4 5 6 7 8 ఇంటర్సెక్షన్ డి. డి అంటే ప్రధాన సంఖ్యలు సమితి 2 3 5 7 ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో ఉమ్మడిగా ఉండేవి 2 3 5 7 ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు సమితి 2 3 5 7 ఎక్సెట్రా అని చదవాలి. తర్వాత ఇందులో నాలుగో బిట్ బి ఇంటర్సెక్షన్ సి. బి అనే సమితి 2 4 6 8 ఎక్సెట్రా ఇంటర్సెక్షన్ సి అంటే బేస్ సంఖ్యలు 1 3 5 7 9 ఎక్సెట్రా. ఇది సరి సంఖ్యల సమితి, ఇది బేసి సంఖ్యల సమితి. ఒక సరి సంఖ్య బేస్ సంఖ్య అవ్వదు, బేస్ సంఖ్య సరి సంఖ్య కాదు. అందుకని రెండింటికి ఉమ్మడిగా ఒక సంఖ్య ఉండదు. అందుకని ఇదేమొచ్చింది? శూన్య సమితి వచ్చింది 5. తర్వాత ఐదవది బి ఇంటర్సెక్షన్ డి అంటే బి అనే సమితి రాసాం 2 4 6 8. ఇంటర్సెక్షన్ డి అంటే ప్రధాన సంఖ్యలో 2 3 5 7 రాసాం. ఇప్పుడు రెండిటిలో ఉమ్మడిగా ఉన్నది 2 ఒక్కటే. అందుకని బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ 2 అవుతుంది. తర్వాత ఆరో బిట్ సి ఇంటర్సెక్షన్ డి. సి అంటే 1 3 5 7 9 ఇంటర్సెక్షన్ డి అంటే 2 3 5 7. ఇప్పుడు రెండిటిల్లో ఉమ్మడిగా ఉండే మూలకాలను తీసుకుంటే ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు, 3 5 7 ఉన్నాయి. 3 5 7 ఎక్సెట్రా ఇవన్నీ కూడా సి ఇంటర్సెక్షన్ డిలో ఉండే మూలకాలు అవుతాయి. అర్థమైందా పిల్లలు? ఓకే, గుడ్. నౌ ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దాం. ఆరో ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 3 6 9 12 15 18 21. బి ఈజ్ ఈక్వల్ టు సమితి 4 8 12 16 20. సి ఈజ్ ఈక్వల్ టు సమితి 2 4 6 8 10 12 14 16. డి ఈజ్ ఈక్వల్ టు సమితి 5 10 15 20 అయినా ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి, బి మైనస్ ఏ, డి మైనస్ ఏ, బి మైనస్ డిలను కనుగొనండి. ఇంతకుముందు ప్రశ్నలో ఆ సమితులన్నీ కూడా సమితి నిర్మాణ రూపంలో ఇచ్చాడు కాబట్టి జాబితా రూపంలోకి మార్చుకున్నాం. కానీ ఇప్పుడు మనకి జాబితా రూపంలోనే సమితులు ఇవ్వడం జరిగింది. అందుకని మళ్ళీ కొత్తగా ఏం మార్చుకోని అవసరం లేదు. దత్తాంశం నుంచి ఏ సమితి, బి సమితి, సి సమితి, డి సమితిలో ఉండే మూలకాలను రాసేసాం.
ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 3, 6, 9, 12, 15, 18, 21 అని, బి ఈజ్ ఈక్వల్ టు సమితి 4, 8, 12, 16, 20 అని, సి ఈజ్ ఈక్వల్ టు సమితి 2, 4, 6, 8, 10, 12, 14, 16 అని, డి ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15, 20 అని మనం ఇచ్చిన 4 సమితుల్ని ముందుగా రాసేసుకున్నాం. రాసుకున్న తర్వాత మనం కనుక్కోవాల్సిన మొదటి బిట్టు ఏ మైనస్ బి. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ బి. బి అంటే 4, 8, 12, 16, 20. ఇప్పుడు ఇది భేదం. భేదం అంటే గుర్తొచ్చిందా? భేదం అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలను రాసుకోవాలి. 3 మొదటి సమితిలో ఉంది, రెండో దాంట్లో లేదు, అందుకని రాయండి. 6 మొదటి సమితిలోనే ఉంది, రెండో దాంట్లో లేదు, అది కూడా రాసుకోండి. 9 మొదటి సమితిలోనే ఉంది, రెండో దాంట్లో లేదు, రాయండి. 12 రెండు సమితుల్లోనూ ఉంది, అందుకని రాయకూడదు. 15, 18, 21 ఈ 3 కూడా మొదటి సమితిలోనే ఉన్నాయి, రెండో సమితిలో లేవు కాబట్టి ఈ మూలకాలను కూడా రాసాం. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి, అంటే ఏ మైనస్ బి అంటే సమితి 3, 6, 9, 15, 18, 21 అవుతుంది. ఇందులో రెండో బిట్ చూడండి, ఏ మైనస్ సి. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సి అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇప్పుడు మళ్ళీ సింపుల్గా ఉండటం కోసం రెండు సమితుల్లో ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి. లేకపోతే అంటే 6, 6 క్యాన్సిల్ అయిపోతాయి, 12, 12 క్యాన్సిల్ అవుతాయి, ఆ 2 క్యాన్సిల్ అయిపోతే 6, 12 పోతే ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు ఏంటి? 3, 9, 15, 18, 21 అది ఏ మైనస్ సి అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మూడో బిట్ చూడండి, ఏ మైనస్ డి. ఏ మైనస్ డి అంటే ఏ సమితిని రాసుకున్నాం? 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి. డి సమితి. డి సమితి అంటే సమితి 5, 10, 15, 20. ఇప్పుడు రెండిటిల్లో మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలు, రెండో సమితిలో లేని మూలకాలను రాసుకోవాలి. అలాగైనా చేయొచ్చు, లేదా రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి. 15 ఉమ్మడిగా ఉంది, 15 క్యాన్సిల్ చేసేయండి. 15 పోగా ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలంటే 3, 6, 9, 12, 15 పోయింది, 18, 21 ఇలా రాస్తే ఏ మైనస్ డి మనకు వచ్చింది. తర్వాత నాలుగో బిట్ బి మైనస్ ఏ. నాలుగో బిట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే బి సమితి 4, 8, 12, 16, 20 మైనస్ ఏ సమితి 3, 6, 9, 12, 15, 18, 21. ఇప్పుడు ఇందులో 4 రెండో సమితిలో లేదు, 4 రాసుకున్నాం. 8 రెండో సమితిలో లేదు, 8 రాసుకున్నాం. 12 రెండిట్లో ఉంది కాబట్టి దాన్ని వదిలేసాం. 16 రెండో దాంట్లో లేదు కాబట్టి 16 రాసుకున్నాం. 20 రెండో సమితిలో లేదు కాబట్టి 20 కూడా రాసుకున్నాం. అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 4, 8, 16, 20 అవుతుంది. తర్వాత ఐదో బిట్ డి మైనస్ ఏ. డి అనే సమితి అంటే సమితి 5, 10, 15, 20 మైనస్ ఏ సమితి 3, 6, 9, 12, 15, 18, 21. ఈ రెండిటిలో ఉమ్మడిగా ఉండే 15 వదిలేసి ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు 5, 10, 20 రాసుకుంటే డి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 5, 10, 20 అయింది. తర్వాత ఆరో బిట్ బి మైనస్ డి. బి మైనస్ డి అంటే బి సమితి 4, 8, 12, 16, 20 మైనస్ డి సమితి 5, 10, 15, 20. ఇప్పుడు రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను మనం క్యాన్సిల్ చేసేసుకుంటే ఇక్కడ రెండిటిలోనూ ఉమ్మడిగా ఏ మూలకం ఉంది? 20 ఉంది. 20ని తీసేయండి. 20ని తీసేసి ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు 4, 8, 12, 16 అది బి మైనస్ డి అవుతుంది. ఈ విధంగా అభ్యాసం 2.2లో ఉండే సమస్యలను సాధించాం. ఇంతకుముందు ఉండే అభ్యాసం 2.1 కానీ వాస్తవ సంఖ్యల్లో ఉండే అన్ని అభ్యాసాలు వాటి యొక్క ముఖ్యాంశాలన్నింటినీ కూడా వీడియోలు చేయడం జరిగింది. అన్ని వీడియో లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ డిస్క్రిప్షన్లో ఉండే వీడియో లింక్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని మీరు రివైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.